బాగున్నావా? కర్ర తగులుతా జాగ్రత్త. ఉన్నిరా, ఎందుకు తొందరగా పడతారు కదా? వాడు చేయట్లే కదా, నేనే చేయాలి కదా. ఆ సెక్రటరీకి బుద్ధన్నా రావాలి కదా. తగులుతుంది జాగ్రత్త. జరగరా, నేను చూస్తే నా మీద పడితే ఎట్లా? ఏం మాట్లాడకూడదు సార్. సెక్రటరీ ఆడ సెక్రటరీ బిల్ రా అంటే ఊరు ఎలక్షన్ల వరకే పార్టీలు, తర్వాత ప్రజలు. అర్థమైనా? పార్టీలు ఎలక్షన్లు అప్పుడు, తర్వాత ఎవడైనా ప్రజలే. సంవత్సరానికి 3-4 నెలలు పెట్టాడే. జీతాలు పెట్టంటే జీతాలు జీతాలు మా 6 నెలల నుండి పనిచేసినాం సార్. మేము కేంద్రం నుంచి వచ్చేది అన్ని ఊర్లో జీతాలు అతని తర్వాత ఇది ఎందుకు సార్ అసలు అర్థం కాదు. చేతులు పెడతారు, నోట్లో పెట్టుకుంటారు. మరి వాంతులు వస్తే మరి పేదలు అయితే అప్పుడు ఎవరికి అర్థం? అరే గుళ్ళు అంటే టైం అయిపోద్ది. బయట దండం పెట్టుకుంటాం. జలజీవని మనము డిన్నర్ కూడా అయిపోయింది సార్. తిరుమల అంత సర్పంచ్ అసలు 6 నెలలు పైన అసలు ఇవాళ ట్యాంక్స్ ఏమన్నంటే ఇంకా పైకి కూడా వాళ్ళు పెట్టారా మనకు రావట్లేదు అని ఏడ దీనికి రామాయణం అనేది అసలు ఒకనాడు కానీ పైపు పనిచేసింది కూడా లేదు.
40 సంవత్సరాల సమస్య సార్ ఇది. వాళ్ళు అంతా 40 సంవత్సరాలు నీళ్లు లేవు. ఆడపిల్లలు 12 గంటలకు రాత్రి 11 గంటలప్పుడు ఇస్తాడు. మాకు నీళ్లు చెప్పు, మాకి ఏం దయచేసి మాకు నీళ్లు ట్యాంకులు ఇంటింటికి ఇడాల. రెడ్డి చెప్పేప్పుడు 5 ఏళ్ళు కలిసి రెడ్డి ఏమైనా నన్ను తెస్తాను, రేపు తెలిసిన తోడ తెచ్చాడు. రాత్రి బా నచ్చినాడు బా. మరి ఇప్పుడు నువ్వు వచ్చావా, ఇప్పుడు నువ్వు మాకు అమలు చేయాలా అంతే. ఇంట్లో పురుగు వచ్చిన కాళ్ళకి ఇవ్వలేరు సార్. అసలు మోరు బాగిపోయినా నేర్లే మోరు సెక్రటరీ ఎక్కడ పోతారు వాడికి? మీరంతా పక్కరండి, అధికారులు దారించండి. అవునమ్మా, ఏం చదువుతున్నావు? ఎన్ని క్లాస్? ఎక్కడ? రోజు పోయిస్తావా? బాగా చదువుతున్నావా? అసలు అవునా? బాగున్నారా? ఆయన మాది లక్ష్మణ్ భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఎమ్మెల్యే పార్థన నాయకత్వం, ఎమ్మెల్యే డాక్టర్ పార్థన నాయకత్వం, ఎమ్మెల్యే డాక్టర్ పార్థన నాయకత్వం, ఎమ్మెల్యే డాక్టర్ పార్థన నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం. భారత్ మాతా ఇటు పోయిద్దాం. ఇలా అడుగుతున్నారు కదా, ఏ గుడి కంటే ఎక్కడ గుడికాడి కంటే పోయిద్దామా? వయసు అవుతామ్మా, వాళ్ళు అడుగుతున్నారు కదా. కూడా చెప్పినారు, అది కుయ్యి అనకుండా ఆపుతాము. కొంచెం సౌండ్ తక్కువ అనపోలేదే. మళ్ళీ దిగుతా, అందరితో ఫోటో వాళ్ళతో మాట్లాడండి అంటారా? ఏమి రాదు. థ్యాంక్ యూ తమ్ముడు. ఈసారి మీ ఊరికి వచ్చిన
నేనేదో మీ ఊరికి దండలు హలో 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 మీ ఊరికి రాలా, మీ ఊర్లో సమస్యలు చాలా ఉన్నాయని చెబితే తప్పనిసరిగా ఈ ప్రాంతాలకు వెళ్ళి అక్కలు చెల్లెళ్ళందరూ బాధపడతా ఉన్నారు, ఒకసారి వచ్చి ఇక్కడ విషయాలన్నీ తెలుసుకొని పోదామని వచ్చిన. రాగానే అమ్మలు అక్కలు అందరూ చెప్తా ఉన్నారు, మంచినీళ్ళ సమస్య చాలా భయంకరంగా ఉంది అని చెప్తా ఉన్నారు. పచ్చి నిజమేది. రాగానే అతిపెద్ద సమస్య ఏమిటంటే ఇక్కడ పంచాయతీ సెక్రటరీ అసలు పనే చేయట్లేదు అని వాదన. సెక్రటరీ రావాలా, ఏం పేరు? బాబు. బాబు బాగా పని అసలు పని చేయట్లేదని వాడు చేయొద్దండి. పని చేయట్లే, మీరేమంటారు తమ్ముళ్ళు? ఏ పని కనబడతాడు ఎప్పుడన్నా ఊర్లో? చెప్పాల, గ్రామస్తులు ధైర్యంగా చెప్పకపోతే కూడా కుదరదు. పని చేయట్లేదు, పని చేయట్లే, పని చేయట్లే, పని చేయట్లే. ఏమయ్యా బాబు, ఊర్లో 60-70% మంది చెయ్యెత్తి పని చేయట్లేదంటే ఎలా తమ్ముడు? సర్పంచ్ గారు ఏమైనా పని చేయడం అడ్డం పడతాడా? హలో హలో, ఇప్పుడు సెక్రటరీ చేసే విధానం సెక్రటరీ ఉంటుంది, సర్పంచ్ చేసేది సర్పంచ్ ఉంటుంది, ఇవాడు చేసేది ఇవాడు చేస్తుంటారు. అలా చేయొచ్చు అంటే వైఎస్ఆర్ వాళ్ళు ఇట్లా చేయట్లేదు. నేను వాస్తవం చెప్తా, చెప్తా. మీరు ఎంతో మంది ఉన్నారు, అందరికీ పెడతాం. అయ్యా మళ్ళీ మీకు చెప్పేవాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగికి సాధారణంగా పార్టీల సంబంధం. అయ్యా నేను భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా మీరందరూ నన్ను గెలిపించినారు. కూటమిలో ఉన్న వాళ్ళందరూ, ప్రజలందరూ కూడా, చాలా మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా నాకు ఓటేసి గెలిపించినారు. ఎందుకు? అప్పుడు జరిగిన దుర్మార్గాలని కాదని చెప్పి. ఈరోజు సరైన పరిపాలన అందించాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. పంచాయతీ సెక్రటరీ తప్పనిసరిగా పార్టీలతో సంబంధం లేకుండా, తెలుగుదేశం అయినా, బీజేపీ అయినా, జనసేన అయినా, వైసీపీ, అందరూ పేదలకి కూడా మంచినీళ్లు కావాలి కదా. అందరికి పేదలకు కూడా డ్రైనేజీలు క్లీన్ గా ఉండాలి కదా. ఉండాలా వద్దా? అందరికి రోగాలు రాకుండా ఉండాలి కదా. అందరికి మురుగునీళ్లు లేకుండా ఉండాలి కదా. అందరికీ కూడా మిగతా సదుపాయాలు కూడా కావాలి కదా. కాబట్టి తమ్ముడు, ఆయన ఏం అడ్డుపడడు. ఆయన మంచి తెలుగుదేశం పార్టీ సర్పంచ్, మంచి సర్పంచ్, పేరున్నవాడు. నువ్వు ఆయన చేస్తాడు, ఆయన కూడా చెప్తాడు ఈ ఊరి నుంచి. కానీ నేను ఊరిలోకి రాగానే నేనే వ్యక్తిగతంగా చూశాను, మరుగుదొడ్లు ఎంత భయంకరంగా ఉన్నాయి, నీకు కూడా చూపెట్టాను. ఇక కాదు అని నేనే ఆ మురుగు అంతా కూడా క్లీన్ చేశాను. ఎందుకు క్లీన్ చేశాను? అయ్యా నేను చేయగానే అరగంట చేస్తే మొత్తం చేయలేకపోద్ది ఊరంతా, నువ్వెందుకు చేయించట్లేదు అని అడిగాను. జీతాలు ఇవ్వలేదు అని అంటున్నాడు. నేను గ్రామస్తులకు అందరికీ చెప్తాను, ఈ ఊర్లో మురుగు కాలువలు క్లీన్ చేయడానికి జీతాలు ఇవ్వకపోతే నేను డబ్బులు ఇస్తాను, వచ్చి క్లీన్ చేయించమని సర్పంచ్ సెక్రటరీకి చెప్తా ఉన్నా. కాబట్టి ఈ రోజు నుంచి సర్పంచ్ గారు కానీ, అలాగే సెక్రటరీ గారిని కానీ, మిగతా సెక్రటరీస్, సచివాలయ సిబ్బంది అంతా కూడాను తప్పనిసరిగా ఎవరి పనులు వాళ్ళు చేయాల్సిందే. అర్థమైందా తమ్ముడు? నీకు జీతాలు ఇవ్వలేకపోతే ఏం చేయాలి? నువ్వు నేరుగా నా దగ్గరికి వస్తే నేను వాళ్ళకి జీతం ఇస్తా. ఈ ఊరిలో ప్రజలు నాకు ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపించినారు, వీళ్ళ రుణం తీర్చుకోవాల్సిన అవసరం నాకుంది. కాబట్టి ఎవరు జీతాలు ఇచ్చినా ఇవ్వకపోయినా తీసుకొని వచ్చి ప్రభుత్వంతో పోట్లాడైనా సరే ఇక్కడ ఏర్పాటు చేసే బాధ్యత నాది. కాబట్టి ప్రజలందరికీ చెప్తా ఉన్నా, సెక్రటరీకి చెప్తా ఉన్నా, సర్పంచ్ గారికి చెప్తా ఉన్నా, ఏ చిన్న కష్టం వచ్చినా, పెద్ద కష్టం వచ్చినా ప్రజలకి
నా దృష్టికి తీసుకొని రండి. నేను ఇక్కడ ఉన్నా, విజయవాడలో ఉన్నా, ఒకసారి మొన్న ఢిల్లీలో 10 రోజులు ఉన్న ఎలక్షన్లు ఉన్నాయని, ఢిల్లీలో ఉన్నా, ఎక్కడున్నా సరే మీ ఊరి సమస్యల్ని పట్టించుకుంటాను అని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. పోతే పెన్షన్ల కోసం మీ కొంతమంది సెక్రటరీ స్టాఫ్, పెన్షన్ వెల్ఫేర్ సెక్రటరీ, వెల్ఫేర్, ఈయన ఎంతమందికి తెలుసు? ఎరగాల ఏం పెద్దమ్మా, నీకు ఈయన తెలుసా? ఈయన తెలుసా? ఎవరికి తెలీదా? ఈయన బాగా పని చేస్తున్నవాడు అని చెప్పి చెయ్యొద్దండి, చూద్దాం ఎవరన్నా. అసలు పని చేయట్లేదు అని చెయ్యొద్దండి. అసలు ఈయన పని చేయట్లేదు అని ఎవరన్నా చేతులు ఎత్తారా? ఎందుకంటే ఈయనెవరు? మీకు పెన్షన్లు ఇచ్చే మనిషి. ప్రతి నెల 1వ తారీఖు పొద్దున 6 గంటల కల్లా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారు మాట్లాడుకునే 1వ తారీఖునే 4,000 రూపాయల పెన్షన్ ఇంటింటికి పోయి ఇచ్చేటువంటి మొదటి వ్యక్తి ఈయన. అవునా? అందరూ స్టాఫ్ ఇస్తున్నాం సార్. అందరూ స్టాఫ్ వార్డుల కింద డివైడ్ చేసుకుని ఇస్తారట. వెరీ గుడ్, మంచి అలవాటు ఇది. స్టేట్ అంతా అలాగే ఉందా? వెరీ గుడ్, మంచి పని చేస్తా ఉన్నారు. ఈ ఊర్లో పెన్షన్లు రావట్లేదు అన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారు? ఎన్ని పెన్షన్లు ఉన్నాయి ఇప్పుడు? 243 సార్. 243 పెన్షన్లు, సిట్టింగ్ పెన్షన్లు. ఎన్ని వెయిటింగ్ లో ఉన్నాయి? వెయిటింగ్ పెన్షన్లు 10 ఉన్నాయి సార్. లాస్ట్ ఇయర్ అప్లై చేశారు. ఒక 40 ఉంటారు సార్. ఇంతవరకు రిలీజ్ 40 మందికి. సర్పంచ్ 40 అంటే నువ్వు 10 అంటావు. అప్లై చేసిన రెడీ టు అప్లై 40 ఉంటారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్తా ఉన్నాడు, అర్హులైనటువంటి ఏ వృద్ధులకైనా, అర్హత ఉన్న వాళ్ళకందరికీ కూడా పెన్షన్లు ఇవ్వాల్సిందే. గతంలో 5 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏం జరిగింది? నువ్వు తెలుగుదేశం వాడిగా నీకు పెన్షన్ లేవు, జనసేన వేడిగా పెన్షన్ లేవు పో, బీజేపీనా అసలు రావద్దు పో అని చెప్పేది. కానీ మనం వచ్చిన తర్వాత ఏమంటా ఉన్నాం? పార్టీలతో సంబంధం లేకుండా, ఈ పార్టీ ఆ పార్టీ తేడా చూడకుండా ప్రతి ఒక్క వృద్ధుడికి కూడా, ప్రతి ఒక్క పెద్దమ్మకు కూడా, ప్రతి ఒక్క అవ్వ తాతకి అందరికీ కూడా తప్పనిసరిగా పెన్షన్లు ఇచ్చి తీరాలా అంటా ఉన్నాం. ఇక్కడ పార్టీలతో సంబంధం లేదు అని చెప్తా ఉన్నాం. కాబట్టి ఇంకా 40 పెన్షన్లు అదనంగా ఇవ్వాల్సి ఉంది అంటున్నారు. గత ప్రభుత్వంలో ఎవరికైనా సరే కక్షగట్టి రాజకీయ పార్టీలని వేరు చేసి వాళ్ళకు పెన్షన్లు ఇవ్వకపోయి ఉంటే తప్పనిసరిగా ఈ పిల్లవాడు పెన్షన్లు రాస్తాడు. వెల్ఫేర్ సెక్రటరీ అంటే సచివాలయంలో పెన్షన్లు రాస్తాడు. అవన్నీ కూడా ఇతని దగ్గర రాయించుకోవాలి. ఊర్లో ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా. నేను మళ్ళీ ప్రతి 6 నెలలకు ఒకసారి ఊరికి వస్తా. నేను ఆ టైప్ ఎమ్మెల్యే కాదు. ఎలక్షన్లు అప్పుడు మాత్రమే వచ్చి నాకు ఓటేయండి అని చెప్పి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ 5 ఏళ్లకు కనపడే ఎమ్మెల్యే కాదు. నేను ప్రతి 6 నెలలకు ఒకసారి తప్పనిసరిగా ప్రతి గ్రామానికి వచ్చి మీ అందరి ముందు నిలబడి ఏం జరుగుతుంది అని తెలుసుకునే ఎమ్మెల్యే. కాబట్టి నేను మళ్ళీ వచ్చే సమయానికి మీ మీద ఎటువంటి కంప్లైంట్ ఉండకూడదు. అందరికీ పెన్షన్లు ఇచ్చేశారండి. అందరూ వృద్ధులకి, అందరూ వికలాంగులకి, అందరూ వితంతువులకి, అందరూ ఒంటరి మహిళలకి, అందరికీ కూడా సరిగా పెన్షన్ చేరుతుంది అనే విధంగా పనిచేయాలి తమ్ముడు. ఓకే, చేస్తావా? వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ 2014 అప్పుడు చంద్రబాబు నాయుడు గెలిచినాం. నెల కల్లా మేము ఏ మాట ఇచ్చినామో అదే మాటకే తోటం బ్యాంక్ అండర్గ్రౌండ్. సార్ గెలిచినాడు. ఇప్పుడు డబ్బులు లేకుండా కూడా ఏ గ్రాంట్ లేకుండా నేను సొంత 10 లక్షలు పెట్టా. రేపు నెల స్టార్ట్ చేస్తాను. అప్పుడు సారే హామీ ఇస్తాడు, మాకు ఏదో అర్థం చేసిస్తాడు. ఎమ్మెల్యేని గెలిపించుకున్నాం మేము. ఈ ఊరు మద్దతు ఉంటే ఎప్పటికే టీడీపీ కంచుకోట 40 350 మద్దతు తెప్పించినాం మేము.
మీకు నీళ్ల సమస్య తీర్చాలి, అంతే కదా. సరే, ఏదేమైనా ఆయన సంపద చూపిస్తాడు, అది చూపిస్తాడు. అలాగే ఇంటింటి కొడాయిస్తాం. మిగతా అవసరమైతే డబ్బులు తీసుకొని వచ్చి ఊళ్ళో నీళ్ల సమస్య కొంచెం, ఎందుకంటే అది తీసేయండి. మీరు మామూలుగా ఉంటారా? ఇచ్చే రకంగా వెంటనే ఈ ప్రయత్నం చేస్తామని మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ వచ్చే సంవత్సరం 1-2 సంవత్సరాలు కూడా తెలుసు నాకు. అయినప్పటికీ కూడా నేను మీ ఊరికే వచ్చి హాయిగా కాసేపు మీతో మీ సమస్యలని విని తోచిన సమాధానం చెప్పి అన్ని విషయాలు తెలుసుకొని పోదామని వచ్చినారు. కాబట్టి అమ్మలారా, అక్కలారా, వీళ్ళు ఇట్లా కొట్టుకుంటా ఉంటారు, మీరేం పట్టించుకోవద్దండి. మీకు నీళ్లు తెచ్చి పెట్టే బాధ్యత నేను తీసుకుంటాను. అలాగే రోడ్లు ఇచ్చే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. ఎందుకంటే రాజకీయాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఈ ఈళ్లలో రాజకీయాలు ఎప్పుడు ఈ పార్టీ ఆ పార్టీ రాజకీయాలు లేనిది నా అక్కలకి, అమ్మలకి, చెల్లెళ్ళకి, నాకు నిజంగా రాజకీయాలు లేనిది మా యువకులకి ఊరు బాగుపడాలని వేసి చూస్తున్నాను. యువకులకి వాళ్ళకి రాజకీయాలు, వీటందరికీ రాజకీయాలు ఉంటాయి. వీళ్ళు ఇట్లే కొట్టుకుంటారు. యువకులారా ధైర్యంగా ఉండండి, అమ్మ అక్కలారా మీరు ధైర్యంగా ఉండండి, నేనున్నాను. తప్పనిసరిగా ఈ ఊరిని కాపాడుకుంటానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ఇక్కడ అన్నా పాపం కాయ